హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆ అప్డేట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించండి. ఇక ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. నాంపల్లిలోని టీఎన్జీఓ కార్యాలయంలో బుధవారం టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తామని, ప్రధానంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలను బిల్లులను చెల్లిస్తామని, మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తామని, ఉద్యోగ పెన్షనర్లకు అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని, 317 జీవోలో జరిగిన అనేక తప్పులను సవరించి ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని, తదితర ఉద్యోగ అనుకూలను విధానాలను చేపడతామని చెప్పడంతో యావత్ తెలంగాణ మొత్తం ఉద్యోగ వర్గం కొత్త ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం జరిగిందనమాట. అయితే అకాల వర్షాలు, తుఫానులు మరియు బీభత్సములు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ప్రాణాలకు ఆస్తులకు తీవ్ర నష్టం అయిన సందర్భంలో తెలంగాణలో ఉన్న 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు వర్గాలకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సెప్టెంబర్ నెలలో 1వ తారీఖున బేసిక్ అంటే 1వ తారీఖున జీతాలు ఇవ్వడం జరిగిందనమాట. అయితే సెప్టెంబర్ నెలలో ఒక రోజున బేసిక్ వేతనం సుమారు 130 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వం తోటి స్నేహపూర్వకంగానే ఉండాలని చెప్పి, ఉద్యోగుల వర్గం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను ఒక చోటికి చేర్చుకొని సుమారు 300 సంఘాలతో కలిసి తెలంగాణ ఉద్యోగ జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగిందనమాట. అయితే సుమారు 40 సమస్యలు ముందుగా పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట. దీన్ని ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళి టీఎన్జీఓ నేతలన్నీ కూడా ఒక కలిసికట్టుగా మన సీఎం ఈ సీఎం ఎవరు